హాయ్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్‌కి కంటిన్యూషన్ వ్లాగ్ అండి. ఇప్పుడైతే మేము బోటింగ్‌కి వెళ్దామని వెళ్తున్నాము. ఓకే అండి. బస్సులో అయితే చక్కగా అందరం అంత్యాక్షరి ఆడుకుంటూ హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. ఓకే అండి. చూస్తూ ఉండండి. స్కిప్ చేయకుండా చూడండి. ఓకే. నా కోసం వచ్చింది ఈ వేళ. ఈ ఒక పాట ఈ ఒక పాట లాగిరిలా ఊగెనుగా తూగెనుగా రియల్ వాయిస్ పెడదాం. సాంగ్స్ కూడా వస్తాయి మంచిగా. ఏంటిది ఆమె చిగురి శుభమని మేలు కొలిపెను గండుతోయిలా మంచి కబురు విని మాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా ఇంతలో కల పండగ గా గా అలిగానే బిడ్డ మనసులో ఏముంది నమరాగాలే ఈ గాలి నేర్పింది ఆల్రెడీ నిన్నటిదేగా, నిన్న తీసినట్టుంది. కల్పించి పాడుతున్నాడు. ఊరుకోను లేపమంటావా లేపమంటావా పూల మీద జాలి చూపుమా ఈ ఎండి ఎండల్లే మండేస్తే అల్లాడి పోయాం ఆపుమా మా అక్కకు మొగుడే చెప్పురా నాన్న చెప్పురా కన్నా చూస్తున్నారు కదా అంత్యాక్షరి అయితే ఎంత చక్కగా ఆడామో. నేను మా పెద్ద బావ అయితే ఎక్కువగా పార్టిసిపేట్ చేశాము. ఇంకా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశామండి. నిజంగా ట్రిప్ అయితే చాలా మెమరబుల్గా ఉంటుంది మాకు లైఫ్ లాంగ్. ఓకే అండి. ఇప్పుడైతే మేము బోటింగ్కి వెళ్తున్నామని చెప్పాను కదా. బోటింగ్ యాక్చువల్గా అయితే క్లోజ్ అయ్యిందండి. అంటే సండే కావడంతో బోటింగ్ అక్కడ లేదంట ఆ రోజు. ఇంకా సర్లే అని కొద్దిసేపు ఇంకా అక్కడ ఆగి టైం స్పెండ్ చేసి కొద్దిసేపు అందరం చక్కగా ఫొటోస్ దిగాము. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అన్నీ ఉన్నాయి బోట్స్, కాకపోతే వర్కర్స్ లేరంట. ఆ రోజు బోటింగ్ ఉండదని చెప్పారు. ఇంకా మేమైతే కొంచెం సాడ్ అయ్యాము. కాకపోతే ఓకే అండి. ఇక్కడ స్వస్తిక్ ట్రిపుల్ డెక్ విత్ ఏసీ డిస్కో కూడా అయితేనేమో మనకి 600 పడుతుందండి పర్ పర్సన్. కానీ ఆ రోజు అయితే లేదండి, క్లోజ్ అయింది. ఇంకా మేమైతే కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. చాలా బాగుంది చూడడానికి. లొకేషన్ అయితే సూపర్గా ఉందండి. ఓకే అండి.
కనిపిస్తుంది ఇక్కడ. ఎన్ని ఫోటోలు తీసి గ్రూప్ లో పెట్టాయి గ్రూప్ మీ గ్రూప్ లో పెడతా. గోవాక వచ్చినా 98 వచ్చిన బాగుంది. ఇట్లా కొండలు కొండలు లాగుంటే బాగుంటుంది. నిన్న అక్కడ మనం బస్సులో వచ్చినప్పుడు ఘాట్ రోడ్ లో నిన్న బాగుంది, వాటర్ ఫాల్స్ పడుతుండే ఆడాడ, అది బాగుంది. ఎవరు టూర్ ప్లాన్ చేస్తే వాళ్ళ పట్ల వస్తూనే ఉంటాం మేము. ఆహా, అసలు ఇక్కడ కంటే నిన్న ఘాట్ రోడ్ లో బాగున్నాయి. నిన్న వాటర్ ఫాల్స్ ఆపడానికి లేదు కానీ మంచి మంచి గుట్టలు మబ్బు అన్ని కలిసిపోయినాయి. బాబాయ్ మీరు ఫస్ట్ టైమా మీరు కూడా? గోవా ఫస్ట్ టైమా? ఓకే అండి, బోటింగ్ దగ్గర ఫోటోషూట్ అయిపోయాక ఇంకా మళ్ళీ మేము బస్ ఎక్కి ఇట్లా వెళ్తూ ఉంటే దారిలో మంచి ఫిష్ ఎక్వేరియం కనిపించిందండి. ఇది వచ్చేసి నేమ్ వచ్చేసి అబీస్ మెరీనా ఫిష్ ఎక్వేరియం అని ఉందండి. ఇక్కడ అబీస్ మెరీనా ఫిష్ ఎక్వేరియం చాలా చాలా వెరైటీ ఫిషెస్ మనం చూడొచ్చండి. అంటే ఎక్వేరియం లాగా ఉంటుంది.
ఆల్రెడీ వైజాగ్లో కూడా నేను ఫిష్ ఎక్వేరియం చేశాను, అలాగే కుకట్పల్లి ఎగ్జిబిషన్లో కూడా చేశాను. అది చూసి నేను భయపడ్డా. వెనక నుంచి చూస్తే అమ్మాయిలానే ఉంది. ఏయ్, ఏం చేస్తున్నారు మీరు? అవునా? జరుగురా జరుగురా. ఎంట్రీ లోపలికి ఎంట్రీ ఎట్లా పోవాలి అది అంతే చీకటి చీకటి ఉంది. ఒకటే ఉంది ఇందులో. బ్లాక్ వస్తున్నాయి. ఇట్లా ఫిష్లు తీయాలి గొజ్జుడు. ఇట్లా తీస్తే ఆ షేప్ చూస్తారు జనాలు. అట్లా వీడియో అయితే ఇంకా నిజంగా అండి అసలు ఎప్పుడు ఎక్కడా చూడని ఫిషెస్ అండి. చాలా చాలా వెరైటీగా చాలా బాగున్నాయి. మిస్ కాకుండా చూడండి. వీటి నేమ్స్ని కూడా పైన మెన్షన్ చేశారండి. మనకి ఏ ఫిష్ ఎలాంటిది నేమ్ ఏంటి అనేది కూడా మనకు క్లియర్గా పెట్టారు. నేమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి ఫిషెస్ అయితే. నిజంగా ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ వెరైటీ అనమాట. చాలా చాలా యునిక్గా చాలా బాగున్నాయండి. మనం ఎప్పుడు చూడనివి. వీడియో తీస్తే అది ఆడేదంతా మంచి పడుతుంది. చూడు ఎంత బాగా నోరు. వీటి పేర్లునే మర్చిపోతున్నా తీయడం. పేర్లు తీయాలి. బొమ్మాయి చూడడానికి భయంకరంగా ఉన్నాయి. స్నేక్ లాగానే ఉన్నాయి కదా చూడ్డానికి. కదలట్లో ఏంది? చూడు 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 కెమెరాలు చూడు. అవి నూరు తెరిచి ఇప్పుడు ఎంత బాగా పడుతున్నాయి. అది అటు మళ్ళీ
దీని పేరు ఇది. ఈ నత్త అంటారుగా ఏంటి, అయ్యే కదా. వీడియో తీస్తేనే అవి ఆడే మంచిగా పడుతున్నాయి. కాపర్ ఫిష్ అంటే బాగుంది, ఇంత పెద్దగా. బ్లూ ట్రిగ్గర్ ఫిష్ అంటారు ఇది. వైట్ ఫిష్ మన ఇక టచ్ అయ్యి ఇట్లా ఫింగర్ తో పట్టుకోవచ్చా మొత్తం? మొత్తం కాదు, ఫింగర్ తో ఉంటాయి. పట్టుకొని లేపొచ్చుగా, కరుస్తుందానే. ఓకే అండి, ఇక్కడైతే మేము టాటాయిస్ని పట్టుకున్నాము. ఫస్ట్ టైం అండి టచ్ చేయడం. అసలు చాలా గట్టిగా ఉంది, పైన టెంక్ అయితే చాలా గట్టిగా ఉందండి.
చాలా చాలా బాగుంది నిజంగా. పట్టుకో, ఏం కాదు. రియల్ టార్టాయిస్. పెంక గట్టిగా ఉంది, కాలు పట్టుకుంటే కొరుకుద్ది అయింది. మీ వైజాగ్లో తెలుసా స్నేక్ పట్టుకున్నా ఫస్ట్. టార్టాయిస్ ఎంత క్యూట్గా ఉంది. మున్నా ఏడి, మున్నా మున్నా చూడు, చూడు నిమ్మ. డిష్ పడిపోతుంది, పడిపోతుంది. ఈ ఫిష్ చూసినా మీరు? ఇందులో అసలు ఏంది నల్ల నల్లగుంది, మూతేది ముక్కేది ఏం కనబడట్లే. ఈ కాదనుకుంటానే, అవే చిన్న చిన్న. ఇగో ఇది అది ఏదో నల్లదే మొత్తము. అదే దానికి హెయిర్ ఉంది అంతా, ఒక్కడు కూడా లేవట్లేదు. అదొక రకమైన టార్టాయిస్ బాగుంది. బయటికి రావాలి భయపడడానికి. ఇందులో లోపల ఏమున్నాయి? ఏం లోపల ఇది తీసిండ్రా? ఏం ఫిష్ ఇది? ఒక్క నిమిషం ఆగి, నేను ఇది టార్టాయిస్ పడట్లేదు. ఓకే అండి, ఇక్కడ వైట్ ఫిషెస్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అండి. నిజంగా మేము వైజాగ్లో కూడా ఫిష్ ఎక్వేరియంకి వెళ్ళాము, అది వీడియో కూడా పెట్టాను చూడండి. చాలా చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి ఫిషెస్. స్నేక్ చూసినా? స్నేక్ ఉంది ఇక్కడ, అది తీసిన ఆల్రెడీ. నాకు స్నేక్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఓకే అండి, ఇక్కడ స్నేక్ అయితే చూస్తున్నారు కదా ఎలా లోపలికి వెళ్తుందో ఇసుక లోపలికి. నిజంగా అండి ఫస్ట్ టైం నేను చూడడము, పాములు కూడా ఇలా ఇసుక లోపలికి వెళ్తాయా అన్నది నేనైతే ఫస్ట్ టైం చూశాను. నిజంగా అండి అసలు కెమెరాలో క్యాప్చర్ చేస్తూ ఉంటే నాకైతే చాలా చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది. అంటే ఎప్పుడు చూడలే కదా, ఫస్ట్ టైం. చాలా చాలా బాగుంది. बड़े लोग साइड में खड़े हो जाओ, जो फोटो खींचा है आगे जाओ। ఫిష్ లాగా చూడండి నువ్వు కొంచెం సైడ్ జరుగునా.
ఇద్దరు పక్క పక్కన ఏమనకన్నా ఉట్టిగా ఫోటో ఇది చూడండి ఇద్దరు షాపింగ్ మనం కూడా పోవచ్చా ఎవరేం పోవచ్చు. ఓకే అండి, ఇక్కడైతే చూస్తున్నారు కదా, అక్వేరియం లోపలికి వెళ్ళి మనం ఫొటోస్ దిగొచ్చు అండి. ఒక ఫోటోకి వచ్చేసి 20 రూపీస్. చాలా చాలా బాగుంది, అంటే వెరైటీగా అనిపించింది. అంటే మనకి లోపల హోల్ లాగా ఉంటుందండి, అందులో నుంచి వెళ్ళి మనం ఫోటో దిగాలి. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. మనం లోపల నుంచి అలా చూస్తూ ఉంటే నిజంగా మనం అక్వేరియంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. చాలా బాగా అనిపించాయి ఈ ఫొటోస్ అయితే. ఓకే అండి, ఇక్కడైతే చూస్తున్నారు కదా, నిహా నిర్వి చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మున్నా కూడా చాలా చాలా ఎంజాయ్ చేశారండి. పిల్లల కోసమే మేము ఈ ఎక్వేరియంకి వచ్చాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే అండి, దీని వచ్చేసి మా చిన్న మామయ్య. ఇక్కడైతే చూస్తున్నారు కదా, అందరం చక్కగా ఫొటోస్ దిగాము. చాలా మెమరబుల్గా ఉంటాయండి. ఓకే అండి, ఒకవైపు అయితే ఫిష్ అక్వేరియం ఉంది, ఇంకొక వైపు మంచిగా ఎగ్జిబిషన్ లాగా కూడా చక్కగా జ్యువెలరీ అయితే బాగుందండి. జ్యువెలరీ కూడా పెట్టారు. చాలా చాలా యూనిక్గా చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం అండి నేను మంచి కలెక్షన్ చూశాను. చాలా యూనిక్గా ఉన్నాయండి. హోమ్ డెకరేట్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. అలాగే జ్యువెలరీ ఉంది, అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అన్నీ బాగున్నాయి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, అంటే ఇవి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అంటారు కదా, ఆ టైప్లో ఉన్నాయండి. జ్యువెలరీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీరు ఎక్కడ చూడని కలెక్షన్ ఉంటుంది వీళ్ళ దగ్గర అయితే. చాలా చాలా బాగుంది. ఇది గోవాలో ఈ ఫిష్ అక్వేరియం పక్కనే ఉంటుందండి, అంటే అందులోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా గోవా వెళ్ళినప్పుడు చూడండి, చాలా చాలా బాగుంటాయి. క్వాలిటీ కూడా సూపర్గా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కిడ్స్ ఆడుకునే బొమ్మలు ఎంత బాగున్నాయో నిజంగా అండి. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, కానీ చాలా చాలా బాగున్నాయండి నిజంగా. మనం ఎక్కడ చూడని కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. చూస్తున్నారు కదా, ఇవి కూడా అన్ని కిడ్స్కి సంబంధించిన జ్యువెలరీ కూడా ఉన్నాయి. అలాగే టాయ్స్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అండి. ఇంకా ఇవి శంఖాలు, అలాగే బ్యాండ్స్, ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ హ్యాండ్కి పెట్టుకోవడానికి బ్యాండ్స్ అండి. ఇవైతే 60-70 అలా ఉన్నాయండి. మనకి 100 చెప్తారు, కానీ 70కి 60కి అలా ఇచ్చారు నాకైతే. చాలా బాగున్నాయి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి.
ఓకే అండి. ఇవైతే చూస్తున్నారు కదా! ఇయర్ రింగ్స్ కలెక్షన్. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి. పిల్లలకి మీకు ఎవరికైనా చిన్న పిల్లలకి టాయ్స్ కావాలనుకుంటే ఈ షాప్‌లో అయితే చాలా చాలా బాగున్నాయండి. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువగానే అనిపించింది. బ్యాండ్స్‌కైతే వచ్చేసి 70, 60 అలా తీసుకుంది. బార్గెనింగ్ చేయాలి. ఖచ్చితంగా బార్గెనింగ్ చేస్తేనే మనకి కాస్ట్ తక్కువగా ఇస్తారు. ఓకే అండి. ఇక్కడైతే క్యాప్స్ చూస్తున్నారు కదా! గోవాలో క్యాప్స్ అయితే చాలా ఫేమస్ అండి. క్యాప్స్ అలాగే చెప్పులు కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెప్పులు కూడా ఉన్నాయి. స్పెట్స్ అన్నీ ఉన్నాయండి వీళ్ళ షాప్‌లో. జ్యువెలరీ, ట్రెండింగ్ జ్యువెలరీ అయితే చాలా బాగుంది. హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నారు కదా! కిడ్స్‌కి సంబంధించినవి కూడా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్. అలాగే పెద్ద పెద్ద సైజులో కూడా హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అన్నీ యూనిక్ కలెక్షన్ అనమాట. మనం ఎక్కడ చూసినట్టుగా అనిపించదు. చాలా యూనిక్‌గా ఉన్నాయి కలెక్షన్ కూడా. చాలా బాగున్నాయి. ఇంకా డ్రెసెస్ కూడా చూద్దామనుకున్నాను. కాకపోతే ఇక అందరూ వెయిట్ చేస్తున్నారు ఆడ బస్సులో. ఇంకా మేము కొంతమందే దిగాము ఎగ్జిబిషన్ లోపల పిల్లలకి చూపించాలని. ఓకే అండి. ఇంకా మిగతా వాళ్ళందరూ అక్కడ బస్సులోనే ఉన్నారు. ఓకే అండి. ఇదొచ్చేసి ఎగ్జిట్ అండి. ఎగ్జిట్ సైడు. ఇక్కడ నుంచి మనం వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ బొమ్మలు చాలా చాలా బాగున్నాయండి విగ్రహాలైతే. మనకి పల్లెటూరి టైప్‌లో చాలా చాలా అనిపిస్తాయి. నేను వైజాగ్‌లో కూడా దిగాను. మీకు గుర్తుందో లేదో వైజాగ్‌లో కూడా ఇలా పట్టుకొని దిగాను. చాలా చాలా బాగుంటాయి. ఓకే అండి. ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యాక మేము డైరెక్ట్‌గా మనకి ఎంట్రన్స్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోతాము. ఇక్కడైతే చూస్తున్నారు కదా! ఈ విధంగా మనకి ఎగ్జిట్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా! సైడ్‌కి ఉంది. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఫిష్ మౌత్‌లో నుంచి మనం ఎంట్రన్స్‌కి వెళ్ళాం కదా! స్టార్టింగ్‌లో. ఇప్పుడు ఎగ్జిట్ అయ్యాము. ఓకే అండి. ఇప్పుడైతే నేను బస్ దగ్గరికి వెళ్తున్నాను. ఇంకా మేము నెక్స్ట్ ఏ బీచ్‌కి వెళ్తాము అన్నది నెక్స్ట్ వీడియోలో చూడండి. ఓకే అండి. గోవా వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటాయి. మంచి మెమరబుల్ అండి. ఇవన్నీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ట్రిప్స్. చాలా చాలా బాగుంటాయి. ఓకే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.